ఏం కావాలని చెప్పి డిమాండ్ చేస్తారు? మాకు జీతాలు కావాలి సార్. మాకు 18,000 జీతాలు ఇస్తామని ఆమె చేసి గెలిచి రేవంత్ రెడ్డి. ఇప్పుడు మాకు 18,000 లేవు సార్. 9,000 జీతం. మా 9,000 జీతం కూడా 2 నెలలు వంట కూడా ఏం పోతాం మేము. 24 గంటలు ఆశ 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 అంటారు. పని చేసినట్టు పైసలు కూడా ఇయ్యాలి కదా, నువ్వు ఇయ్యాలి కదా. మరి ఎక్కడికెళ్ళి తీసుకోవాలి సంసారం మేము? మా భర్తలు కుట్టడం, మా పిల్లలు కుట్టలేరు. ఇట్లా ఉంటుంది. మేనిఫెస్టోలో పెట్టిండు కదా, మరి అన్ని అమలు చేసినట్టు ఉన్నారు. అన్ని అమలు చేసినట్టు అమౌంట్ వస్తలేదు సార్. మరి పిల్లలకు స్కూల్ ఫీజు ఉంటది, హాస్టల్ ఫీజు ఉంటది, ఎన్ని ఉంటాయి ఖర్చులు. ఇంత సంసారం కాడికి ఉంటాయా ఉండయా? మరి అర్థం చేసుకోవాలి మీరు. బస్ దిగని మమ్మల్ని అడ్డం అడ్డము ఎక్కువ అంటే బాగుంటుందా? మేము రాము. డీసీఎం పట్టుకొచ్చారు కదా మమ్మల్ని తీసుకుపోనికి. డీసీఎం అన్యాయం చేయొద్దు మమ్మల్ని. మాదే మేము కష్టపడుతున్నాం. 24 గంటలు కష్టపడుతున్నాం మేము. ఇంట్లో వేసిలా ఇంట్లో కూర్చుంటలేము మేము. ఇంట్లో కూర్చుంటలేము. 24 గంటలు డ్యూటీ చేపిస్తున్నావు. నువ్వు డ్యూటీ చేపించినప్పుడు అమౌంట్ కూడా ఇవ్వాలి. మా ఆశాలకు మాకు మధ్యలో వచ్చి మాకు అరెస్ట్ చేస్తారు.